బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ జగన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ప్రతిపక్ష హోదా కల్పించాలని జగన్ పెట్టిన పిటిషన్ పై ఏపీ అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ కు నోటీసులు జారీ చేశారు. అయితే రూల్ పొజిషన్ వివరాలు తమ ముందు పెట్టాలని హైకోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ప్రతిపక్ష హోదా కల్పించాలని జగన్ వేసిన పిటిషన్ పై ఏపీ అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ కు నోటీసులు జారీ చేశారు. అయితే రూల్ పొజిషన్ వివరాలు తమ ముందు పెట్టాలని హైకోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ప్రతిపక్ష హోదా కల్పించాలని జగన్ పిటిషన్ వేశారు. దాని మీద హైకోర్టులో విచారణ జరుగుతుందని సమాచారం ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ సంబంధించి కూడా కొద్దిసేపు క్రితమే వాదనలు ముగిశాయి. ఏదైతే ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ సంబంధించి కూడా కొద్దిసేపు క్రితమే విచారణ ముగిసింది. దాదాపుగా 3 గంటల పాటు ఈ యొక్క విచారణకు సంబంధించినటువంటి దానిపై కూడా వాదనలు అయితే మాత్రం ఇరు తరపున సంబంధించిన లాయర్లు అయితే మాత్రం వినిపించారు. దాదాపుగా ఏదైతే ప్రస్తుతం అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనే ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్ష హోదా కల్పించవచ్చు అంటూ కూడా ఈ యొక్క పిటిషన్ లో కూడా మొదటగా దాఖలు చేయడం జరిగింది. మరి దాఖలు చేసిన నేపథ్యంలో ధర్మస్థానం దీనిపై కూడా పూర్తి స్థాయిలో విచారించాల్సినటువంటి నేపథ్యం ఉందంటూ కూడా ఈ యొక్క పిటిషన్ సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 3 గంటల పాటు కూడా దీనికి సంబంధించినటువంటి వాదనలు వినిపించిన నేపథ్యంలో ఈ యొక్క పిటిషన్ ఏదైతే ఉందో ఈ యొక్క పిటిషన్ కి అర్హత లేదంటూ అడ్వకేట్ జనరల్ కూడా ఇప్పటికే కూడా వాదనలు వినిపించారు. దాదాపుగా గతం 17 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా కల్పించడానికి అవకాశం లేదు అనేటువంటి ఒక వాదనలు కూడా ఇందులో స్పష్టంగా వినిపించినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. దాదాపుగా ఈ పిటిషన్ కు సంబంధించినటువంటి అంశంపై కూడా అర్హత లేదన్నటువంటి అడ్వకేట్ జనరల్ దాదాపు 3 వారాలకు ఈ యొక్క కేసును కూడా వాయిదా వేస్తూ ఏదైతే హైకోర్టు సంబంధించినటువంటి ధర్మాసనం అయితే మాత్రం ఒక తీర్పు వెల్లడించింది. 3 వారాల పాటు ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అంశంపై కూడా పూర్తి స్థాయిలో వాయిదా వేస్తూ నిర్ణయం అయితే మాత్రం తీసుకుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాదులు అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు. ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి ఏవైతే సంబంధించినటువంటి ఉంటాయో వాటికి సంబంధించిన నమూనాలను మేము ఈ యొక్క పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గతంలో 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా చంద్రబాబు కల్పించారు అంటూ కూడా ఇప్పుడు ఏదైతే చంద్రబాబు సంబంధించినటువంటి తరపు న్యాయవాదులు కూడా ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఈ యొక్క పిటిషన్ సంబంధించినటువంటి అంశంపై కూడా 3 వారాలకు వాయిదా వేస్తూ తీర్పు ఇవ్వడం అయితే మాత్రం జరిగింది. సహనా. ఓకే, థ్యాంక్ యూ పవన్.